హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన ఆరోగ్యం కోసం పెసర ఇడ్లీ చేస్తున్నానండి. పెసర ఇడ్లీకి ముందుగా నేను పెసరపప్పుని ఒక 6 గంటలు నానబెట్టుకున్నాను. మార్నింగ్ పొద్దున 8కి అలా నానబెట్టుకున్నాను. 5కి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ గ్లాస్తో తీసుకున్నాను. కొద్దిగా వెలుతుగా తీసుకున్నాను. పెసలు ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఎప్పుడు మనం మినపిడ్లీలు తినేది బోరు కొడుతుంటుంది కదా. ఈరోజు నేను వెరైటీగా చేయాలని పెసర ఇడ్లీ చేస్తున్నాను. శుభ్రంగా కడుక్కున్నాను. కడిగిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను. దీనికి మనం రవ్వ ఎక్కువ వేసుకునే అవసరం లేదు. మామూలుగా మనం 1కి 2 గ్లాసులు రవ్వ వేసుకుంటాం కదా. ఈ ఇడ్లీకి అలా మనం 1కి 2 గ్లాసులు వేసుకోక్కర్లేదు. ఒక్క పావు వంతు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో పావు ఇడ్లీ రవ్వ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అసలు వేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ నేను కొద్దిగా వేస్తున్నాను. వేయలేదనుకోండి, మన ఆవిరి కుడుములాగా ఉంటాయి. కొద్దిగా రవ్వ కలిపామనుకోండి, ఇడ్లీలాగా ఉంటాయి అన్నమాట. అదిగోండి, నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. నీళ్ళు కూడా ఎక్కువ పోయకూడదు, దోసల పిండిలాగా కొద్దిగా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రవ్వను కూడా శుభ్రంగా కడిగి నేను బౌల్లోకి వేసుకున్నాను. మొత్తం పిండి అంతా రవ్వలోకి వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు తిప్పుకుంటున్నాను, చేత్తో కలుపుతున్నాను. అలా మొత్తం కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా ఉండేటట్టు. చూడండి, నేను మరీ పలచగా చేసుకోలేదు, గట్టిగా చేసుకోలేదు. అలా మన ఇడ్లీకి సరిపోనుగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకొని అది కూడా నేను ఒక 3 అవర్స్ అయిన తర్వాత ఇడ్లీ పిండి పట్టేసిన తర్వాత ఒక 3 అవర్స్కి ఇడ్లీ పెట్టుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్ శుభ్రంగా తడిగా కడుక్కున్నాను. నెయ్యి రాసుకొని అయినా పెట్టుకోవచ్చు, ఇట్లా నీళ్ళతో కడిగైనా పెట్టుకోవచ్చు. ఉప్పు వేసుకొని నేను ఇడ్లీ పెట్టుకుంటున్నాను. అలా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. చూడండి, వీడియో చూస్తూ పెడుతున్నాను కదా, అది బయటికే వచ్చింది కొద్దిగా. ఇలా అన్ని ప్లేట్లోకి ఇడ్లీ పెట్టేసుకొని మనం ఇడ్లీ ఉడికించుకున్నట్టే ఉడికించుకోవాలి. అంతేనండి, ఇడ్లీ రెడీ అయిపోయినాయి. ఇడ్లీ ఉడికిపోయినాయి. నేను ఉడికించుకోవడం చూపించట్లేదు. దీనిలో కనుక కారపొడి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, స్వర్గం ఎక్కడా లేదు, ఇడ్లీలోనే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. చాలా 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 టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యం కోసం మీకు కనుక ఇది నచ్చినట్లయితే ఇలానే మీరు కూడా చేసుకొని తిని మంచి ఆరోగ్యం పొందండి. కారపొడి వేసుకుంటున్నాను. అంతే అండి. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.